హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీస్లో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఫస్ట్ కంపెనీ వచ్చేసి లీ ఫార్మా లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చి అంతిమ్ బయోస్, థర్డ్ కంపెనీ వచ్చేసి తిరుపతి మిడ్కేర్. ఈ 3 కంపెనీలలో వాక్ ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇలాగ వీడియోలోకి వెళ్ళి స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఇటువంటి లేటెస్ట్ జాబులకు సంబంధించి మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అవి మీకు నోటిఫికేషన్ల ద్వారా రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది. మీరు షేర్ చేయండి. మన ఛానల్ని మీరు సపోర్ట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసినట్లయితే మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. ఫస్ట్ మనకి కంపెనీ వచ్చేసి లీ ఫార్మాలో మనకి ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా చూద్దాం. లీ ఫార్మాలో మనం ఇక్కడ మెయిల్ ఐడీలు 2 మెయిల్ ఐడీలు ఇచ్చారు. ఈ 2 మెయిల్ ఐడీలకు కూడా మనం రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్గా పెడతారన్నమాట. ఏంటంటే మీకు ఈ కంపెనీ అడ్రస్ ఎక్కడ, తర్వాత ఈ కంపెనీ ఏ డిపార్ట్మెంట్లో జాయిన్ చేసుకుంటుంది, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అనేది పూర్తిగా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలి. ఫస్ట్ cv@leefarma.com ఇది ఒక మెయిల్ ఐడి. తర్వాత టాలెంట్ acquisition@leefarma.com ఈ 2 మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేస్తే ఈ కంపెనీకి సంబంధించిన జాబ్ డీటెయిల్స్ అనేవి వాళ్ళు మీ మెయిల్ ఐడికి రిటర్న్ మీకు పెట్టడం అనేది జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్గా R&D డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. క్వాలిటీ అష్యూరెన్స్ QA డిపార్ట్మెంట్లో తీసుకుంటారు. తర్వాత పేషెంట్ సెంట్రిక్ అప్రోచ్గా తీసుకుంటారు అన్నమాట. మనకి దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి BSc MSc ఫ్రెషర్స్గా తీసుకుంటారు. కెమిస్ట్రీ చేసి ఉండాలి, ఫ్రెషర్స్ తీసుకుంటారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఈ కంపెనీకి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేవి కావాలి. తర్వాత మనకు కావాల్సిన కొలాబరేట్ కల్చర్ ఉండాలి, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉంటుంది, మీనింగ్ఫుల్ వర్క్ అనేది ఉంటుంది అన్నమాట. ఈ కంపెనీలో లీ ఫార్మాలో అనేవి ఏ విధంగా ఉన్నాయి చూసాం. మనం అప్లికేషన్ అనేది ఈ మెయిల్ ఐడికి మన రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయాలన్నమాట. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి అంతిమ్ బయోసైన్స్లో మే 3వ తారీఖు నాడు సాటర్డే రోజున ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. నిర్వహించే లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషను అంతిమ్ బయోసైన్స్ లిమిటెడ్, నెంబర్ 49 కెనరా బ్యాంక్ రోడ్, హొసూర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ సిటీ, ఫేస్ నెంబర్ 1, బొమ్మసండ్ర ఇండస్ట్రియల్ ఏరియా, బెంగళూరు, బొమ్మసండ్ర, కర్ణాటక. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. డిపార్ట్మెంట్ ఈ ARD డిపార్ట్మెంట్ QC డిపార్ట్మెంట్లోకి మనకి తీసుకుంటారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హరోహుల్లి నెక్స్ట్ వచ్చేసి బొమ్మసండ్రలో మనకి జాబ్ లొకేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి MSc ఇన్ అనలైటికల్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఈ రిలేటెడ్ ఫీల్డ్లో 2 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట. ARD QCలో రిలేటెడ్ ఫీల్డ్. ఈ విధంగా మనకి అంతిమ్ బయోసైన్స్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూసామన్నమాట. వర్క్ షిఫ్ట్లు అనేవి షిఫ్ట్ల ప్రకారం ఉంటుంది. ఇమీడియట్గా మనని జాయిన్ చేసుకుంటారు. కంపెనీ వచ్చేసి తిరుపతి మిడ్కేర్లో సండే రోజున మే 4వ తారీఖు నాడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహిస్తారు. వెన్యూ అంటే మనకి ఇంటర్వ్యూ నిర్వహించే లొకేషను ఎక్కడంటే హోటల్ లీ మెరిట్ బద్ది నల్గార్ హిమాచల్ ప్రదేశ్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారన్నమాట. దీనికి కావాల్సిన మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో, క్వాలిటీ అష్యూరెన్స్ QA డిపార్ట్మెంట్లో, QC డిపార్ట్మెంట్లో మనని తీసుకోవడం జరుగుతుంది. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే BSc B ఫార్మా చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ 2 ఫోన్ నెంబర్లు ఇచ్చారు మనకి. ఈ 2 ఫోన్ నెంబర్లు కనెక్ట్. వాసు కాసేప్ గారు 7807830308 ఈ నెంబర్కి వీళ్ళకి కనెక్ట్ అవ్వచ్చు ఒక నెంబర్కి. సెకండ్ నెంబర్ వచ్చేసి రాహుల్ దేవ్ 8894789442 ఈ 2 నెంబర్కి మీరు కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. సెకండ్ నెంబర్కి వీళ్ళు కనెక్ట్ అయితే వీళ్ళు మీకు పూర్తి డీటెయిల్స్ సంబంధించి ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి తిరుపతి మిడ్కేర్లో ఇంటర్వ్యూలు అనేవి ఏ విధంగా చూసాం. ఈరోజు వచ్చి మనకి మొత్తం 3 కంపెనీలలో చూసాం. ఫస్ట్ లీ ఫార్మా, నెక్స్ట్ కంపెనీ అంతిమ్ బయోసైన్స్, తిరుపతి మిడ్కేర్ 3వ కంపెనీ. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్గా కావాలంటే
మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.